హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఎంపీఆర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడము, అలాగే దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి విషయం గురించి ఆయన తీవ్రంగా స్పందిస్తూ మరొక బాలిక మీద అత్యాచారం సంఘటన మీద ఆయన ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయింది. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ అసలు రాజ్యాంగానికి తోట్లు పొడుస్తూ ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీలో విషయంలో కూటమి సర్కారు వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉంది. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి గారి ముందు దళిత యువకుడు వాంగ్మూలం ఇచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడుతుందని, తమ తప్పులు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు గారు దుర్మార్గాలు చేస్తూనే ఉన్నారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుణ్ణి పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు సమంజసం? వాంగ్మూలాన్ని ఇచ్చిన రోజే దళిత యువకుడిని కుటుంబంపైకి పోలీసులను పంపిన ఈ టీడీపీ కార్యకర్తలు కూడా వెళ్ళి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా? సభ్య సమాజం తలదించుకునే విధంగా చేయడం ఎంతవరకు సమంజసం? ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం అని మనం అనుకోవాలా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాల వ్యవస్థలని ఎలా వాడుకుంటున్నారో ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. వాడుకొని ఇన్ని దుర్మార్గాలు చేస్తారా? సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టుకు క్షుణ్ణంగా కేసును విచారిస్తూ ఉంటే పెట్టింది తప్పుడు కేసు అంటూ వాస్తవాలు బయటకు వస్తూ ఉంటే మొత్తం దర్యాప్తును విచారణకు చివరకు జడ్జి గారిని న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం అధికారం ఉందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా? ఇది అధికార దుర్వినియోగం కాదా? వంశీ అరెస్టును తీవ్రంగా నేను ఖండిస్తున్నాను. వంశీ భద్రతకు ఎలాంటి సమస్య వచ్చినా ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరోవైపు దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరిపై తప్పుడు కేసు పెట్టి కేసును కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కళ్యాణ మండపం ప్రాంగణంలో అబ్బయ్య చౌదరి డ్రైవర్ టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బూతులు తిట్టి తిరిగి అబ్బయ్య చౌదరిపై SC/ST కేసు పెట్టడం ఎంతవరకు సమంజసం? ఇది దుర్మార్గమని టీడీపీ వాళ్ళకు తెలియదా? టీడీపీ ఎమ్మెల్యే ఏం తిట్టారో ఆ వీడియోను కోట్లాది మంది ప్రజలు చూశారు. మరి ఎవరిపై చర్యలు తీసుకోవాలి? అబ్బయ్య చౌదరి డ్రైవర్ను తిట్టిన వారిపై చర్యలు తీసుకోవాలా, లేకపోతే బాధితుడైనటువంటి అబ్బయ్య చౌదరి డ్రైవర్ మీదనా, లేకపోతే అబ్బయ్య చౌదరి మీద చర్యలు తీసుకోవాలా? పోలీసులు ఎదురు కేసులు పెట్టి అన్యాయంగా వ్యవహరిస్తున్నారు. అందులోనూ 307 కేసు పెట్టారు అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం ఏంటి? బాధితులపై రాష్ట్రంలో దిగజారిన వ్యవస్థలను జరుగుతూ ఉన్నాయని దానికి ఈ నిదర్శన, ఇంతకంటే నిదర్శనం ఉందా లేదా? చంద్రబాబు గారు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీలను నెరవేర్చుతుంది అని ప్రజలకు రోడ్ల మీదకి వచ్చి ఇప్పుడు గల్లా పట్టుకొని అడిగే పరిస్థితి రావడంతో ఇప్పుడు వారికి సమాధానం చెప్పుకోలేని పరిస్థితులలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుల మీద ఇటువంటి తప్పుడు కేసులు పెట్టి వేధించడం ఎంతవరకు సమంజసం? తప్పుడు కేసులకు భయపడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. పోలీసులకు భయపడే పార్టీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు అంటూ ఆయన ట్విట్టర్లో తీవ్రంగా స్పందించారు. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.